తగును అని రాసుంది. బైబిల్లో యేసయ్య చెప్తాడు యెషయా గ్రంథంలో, నా జనుల ఆయుష్ వృక్షాయుష్యం తగునని. ఇప్పుడు నేను చేయించిన ఈ చెట్టు వయస్సు దాదాపు 1500 సంవత్సరాల కంటే ముందున్న చెట్టు, ఇంకా సుమారు 5000 సంవత్సరాల జీవితం కలిగిన చెట్టు. అంటే మొత్తం ఈ చెట్టు యొక్క జీవిత కాలం 6500 సంవత్సరాలు బ్రతకగలిగే చెట్టు ఇది. ఇది చాలా నిడివి ఉంది, వెడల్పు కానీ ఎత్తు కానీ. నాకు తెలిసినంతవరకు నేను చూడలేదు ఇలాంటి చెట్టు. ఈ చెట్టు గురించి ఈ 4 చెట్లు వేశారు ఇక్కడ. ఈ 4 చెట్లు కలిసి 6 కోట్ల రూపాయల పైచిలుకు ఉంటాయంట. ఈ 4 చెట్ల విలువ 6 కోట్ల రూపాయల పైచిలుకు. చెట్టు వయసు ఒక్కోదాంది 1500 సంవత్సరాలు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది నాకైతే. ఇంకా చూద్దాం, చాలా చూడదగ్గవి ఉన్నాయి. మేము మంచి వర్షంలో వచ్చాం, అయినా చూస్తున్నాం. చూద్దాం, మీకు కూడా చూపిస్తా. ఈ సమయంలో మేము హైదరాబాద్కి కొంచెం దూరంలో ఉన్న ఎక్స్పీరియం పార్క్ వద్దకు వచ్చాము. 25,000 రకాల మొక్కలు ఇక్కడ ఉన్నాయని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా మనం ఈ ప్రాంతం అంతా సంచరించి అన్ని మొక్కలు చూద్దాం. మాతో పాటు మీరు కూడా చూడండి. వర్షం పడ్డా కానీ దేవుని కృపతో చక్కగా మంచి వాతావరణాన్ని ఈ రోజు ఇక్కడ దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఎంట్రన్స్ ని. ఇక్కడ మీరు చూడండి, దైవజనులు అజయ్ పాష గారు కూర్చున్నారు. ఈ చెట్టు ఇది ప్లాస్టిక్ తోనో ఇనుముతోనో చేసింది కాదు, డైరెక్ట్ గా చెట్టే ఒక కుర్జీలాగా షేప్ గా అయింది. చూడండి, మనుషులు కూర్చునే విధంగా చెట్టుని ఇట్లా డిజైన్ చేశారు. నిజంగా ఇది మామూలు విషయం కాదు. ఇది మనం ఎక్కడ చూసి ఉన్నాం. మన ఆంధ్రాలో కావచ్చు, ఇండియాలో అయితే మాత్రం ఇట్లాంటి చెట్టు దొరకదు. ఇది వేరే దేశం నుంచి ఈ చెట్టు తెప్పించినట్లుగా వాళ్ళు చెప్తున్నారు. ప్రశాంతంగా చెట్ల మధ్యలో నిజంగా కూర్చొని ఇట్లా మాట్లాడుకోవటం. ఈ ఒక్క డిజైనే కాదు, ఇంకా రండి ఇంకా చూడండి.